ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ అమ్మవారి టెంపుల్ ముంగటైతే ఉన్నాం. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ ముంగటైతే ఉన్నాం. సో చూడండి, ఒకసారి వ్యూ అయితే మీకు చూపిస్తాను. సో అక్కడ సింబల్ చూస్తేనే మీకు అందరికీ అర్థమైపోతుంది ఇది విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అని చెప్పేసి. లెఫ్ట్ సైడ్లో మనకి కృష్ణా బ్యారేజ్ అంటారు కదా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కృష్ణా ఫ్లైఓవర్ అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్లీ నేనైతే వాగ్నర్ కార్ ట్యాక్సీ పర్పస్లో తీసుకున్నాను భయ్య. నేను తీసుకున్న వాగ్నర్ కార్ వచ్చేసరికి సిఎన్జీ కమ్స్ పెట్రోల్. సో పెట్రోల్లో మనం నడిపించచ్చు, అలాగే సిఎన్జీలో కూడా నడిపించచ్చు. చాలామంది ఈ కార్ కొనాలి అనుకుంటూ ఉన్నారు. సో కొంతమంది ఈ కార్ని పర్సనల్గా తీసుకోవాలి అంటే ఫ్యామిలీస్ కోసం తీసుకోవాలనుకుంటున్నారు. ఇంకొంతమంది ఈ కార్ని ట్యాక్సీలో వాడుకోవడానికి, ఐ మీన్ ర్యాపిడో, ఊబర్, ఓలాలో పెట్టుకోవడానికి ఈ కార్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. తీసుకుంటే ఈ కార్ ఎంత మైలేజ్ వస్తుంది పర్ కేజీ సిఎన్జీ మీద అని చెప్పి అడుగుతున్నారు భయ్య. ఇవాటి వీడియోలో ఇన్ డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను పర్ కేజీ మీద ఎన్ని కిలోమీటర్లు మనం ట్రావెల్ చేయొచ్చు అనేది. సో ఇప్పుడైతే టైం 11 గంటలైతే అవుతుంది. నేను అనకాపల్లి హైవే మీద ఉండే సిఎన్జీ బంక్ దగ్గర అయితే ఉన్నాను భయ్య. నా వెహికల్లో సిఎన్జీ ఒకే ఒక పాయింట్ ఉంది. సో ఇది ఎప్పుడైనా అయిపోతుందని చెప్పి ఫుల్ ట్యాంక్ సిఎన్జీ కొట్టించుకోవడానికి సిఎన్జీ పంప్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ ఒక 3 వెహికల్స్ అయితే ఉన్నాయి. సో ఈ వెహికల్స్ అయిపోయిన తర్వాత నా వెహికల్లో సిఎన్జీ అయితే కొట్టించుకుంటాను. ఇప్పటి వరకు 128 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. ఇది గతంలో ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. ఇప్పుడైతే ఒకే ఒక పాయింట్ ఉంది. ఆ ఒక పాయింట్కి వదిలేసి రిమైనింగ్ ఎన్ని కేజీల సిఎన్జీ ఎక్కుద్ది అనేది క్లియర్గా చూపిస్తాను. లాస్ట్ టైం పెట్టిన వీడియోస్కి కొంతమంది అయితే సిఎన్జీ మ్యాక్స్ టు మ్యాక్స్ 7 కేజీస్ కంటే ఎక్కువ ఎక్కదన్నా అని చెప్పి చాలామంది అయితే కామెంట్ పెట్టారు. సో ఎక్కకపోవడం అంటూ ఏమీ ఉండదు భయ్య. మనం పెట్రోల్ పంప్కి వెళ్తాం కదా, అక్కడ ప్రెజర్ బాగా ఉంటే మంచి సిఎన్జీ అయితే మనకి ఎక్కుద్ది మన వెహికల్లో. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 8.5 కేజీ కూడా ఎక్కుతాయి భయ్య. సో ఇప్పుడైతే చూడండి, నా వెహికల్లో 8.31 కేజీ అయితే ఎక్కింది సిఎన్జీ. ఒకసారి మీరు స్క్రీన్ పైన చెక్ చేయండి. సో ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే 128 కిలోమీటర్లు అయితే నేను ఆల్రెడీ ట్రావెల్ చేశాను. సో దీన్ని అయితే రీసెట్ కొడతాను. వన్స్ రీసెట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ బంక్ నుంచి టోటల్గా ఇప్పుడు మనం 8 కేజీ సిఎన్జీ అయితే ఫిల్ చేసాం. సో మనం అమౌంట్ రూపంలో మాట్లాడుకున్నట్టయితే 730 రూపీస్ సిఎన్జీ అయితే నాకు పట్టింది భయ్య. సో అప్పటికి 1 పాయింట్ ఉండే. సో ఇక్కడ నుంచి టోటల్గా ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు విత్ హైవే మీద వితౌట్ ఏసీ. సో మధ్యలో ఏసీ అయితే యూజ్ చేసే అవసరం వస్తే నేను మీకు చూపిస్తాను, ఇలా ఏసీ కూడా యూజ్ చేశానని చెప్పేసి. ఎవరైతే ఈ వాగ్నర్ కార్ కొనాలి అనుకుంటారో, దీని యొక్క మైలేజ్ ఎఫిషియన్సీ చూడాలి అనుకుంటారో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే హైవే పైన ఈ వెహికల్ బ్రేక్ రెస్పాన్స్ ఎలా ఉంది, స్టీరింగ్ రెస్పాన్స్ ఎలా ఉంది, స్టీరింగ్ హార్డ్ ఉందా, స్మూత్ ఉందా అనేది నా ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా నేను షేర్ చేసుకుంటాను. ఈ వెహికల్ కొని దాదాపుగా నా దగ్గర 1 మంత్ అవుతుంది భయ్య. ఈ 1 మంత్లో నేను ఒక 5000 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. ఈ 5000 కిలోమీటర్లో నేను ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అవన్నీ కూడా నేను చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా అన్ని వరకు చూస్తే సరిపోతుంది. సో చాలామంది నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. సో పెట్టండి, పెట్టొద్దని నేను ఎవరికి చెప్పట్లా. బట్ ఏంటంటే వీడియో మొత్తం చూడండి. ఈ మైలేజ్ టెస్ట్ అనేది నేను రాత్రిపూట చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ట్రాఫిక్ ఎక్కడ నాకు టచ్ అవ్వదు. సో నేను ఒకసారి హైవే ఎక్కానంటే 100, 120, 80 ఈ స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటాను కాబట్టి నాకు వచ్చే మైలేజ్ నేను మీకు చూపిస్తాను. సో మీ వెహికల్కి కూడా ఇంత మైలేజ్ వస్తుందని నేను ఎగ్జాక్ట్ చెప్పలేను. ఎందుకంటే మీరు ఏ కండిషన్లో మీ వెహికల్ని డ్రైవ్ చేస్తున్నారో నేను చెప్పలేను కదా. సో డ్రైవర్ మారే కొద్దీ మన వెహికల్ మైలేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. డే టైంలో చేస్తే ఒక మైలేజ్ వస్తుంది, నైట్ టైంలో చేస్తే ఒక మైలేజ్ వస్తుంది. అలాగే ట్రాఫిక్లో ఉన్నామా, వితౌట్ ట్రాఫిక్లో ఉన్నామా, ఏసీ యూజ్ చేస్తున్నామా, ఏసీ యూజ్ చేయట్లేదా, ఇవన్నీ మైలేజ్కి కారణాలే భయ్య. సో నేను నా వెహికల్లో ఎంత మైలేజ్ క్లైమ్ అయ్యింది అంటే నేను ఎంత మైలేజ్ చూశానో, నాకు ఎంత మైలేజ్ వచ్చింది, దీని గురించి మాట్లాడతాను. సో ఈ వెహికల్ బ్రేక్ రెస్పాన్స్ గురించి నేనైతే మాట్లాడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ వెహికల్ 1000 సీసీ భయ్య. అండర్ 1000 సీసీలో ఇంత మంచి బ్రేక్ రెస్పాన్స్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను 80 to 100, 120, 130, 140 వరకు కూడా డ్రైవ్ చేశాను. మీకు చూపిస్తాను అది కూడా. ఇంకొకటి ఏంటంటే ఈ వెహికల్ సిఎన్జితో అంత పికప్ ఉంటుందని నేను అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో విత్ ఇన్ సెకండ్స్లో, కొన్ని సెకండ్స్లోనే మనకి సిఎన్జితో ఇన్స్టెంట్ పికప్ అయితే అందేసుకుంటుంది. టాప్ స్పీడ్ సిఎన్జి నేను చెక్ చేసినప్పుడు 140 వచ్చింది భయ్య. నేనైతే నమ్మలేకపోయాను. ఎందుకంటే ఇంతకుముందు వేరే సిఎన్జి కార్స్ కూడా నడిపించాను, పేర్లొద్దు కానీ. బట్
100 తర్వాత స్లో పికప్ అయితే ఉంది. బట్ ఈ వెహికల్లో నాకైతే పికప్ స్లో అని అనిపించలేదు. సో వెహికల్ స్టార్ట్ చేసేటప్పుడు ఇనీషియల్ పికప్ అయితే కాస్త స్లోగా ఉంటుంది. వన్స్ ఒక 30 to 40 చేంజ్ అయ్యింది, క్రాస్ అయ్యింది అంటే అప్పటి నుంచి పికప్ అయితే గుంజుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. సో మనకి ఎక్కడ పికప్ ల్యాగ్ అయితే ఉండదు. పికప్ ల్యాగ్ ఉండదు అని చెప్పేసి 200 cc మీరు కంపారిజన్ చేయకండి. అండర్ 1000 cc వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్తో కంపారిజన్ చేస్తే మంచి రిజల్ట్సే వస్తాయి. బట్ ఎందుకంటే ఈ వెహికల్ పైన మనం ఇన్వెస్ట్ చేసే మనీ బట్టి కూడా క్యాల్కులేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే రేంజ్ చాలా ఎక్కువ పడుతుంది భయ్య. సో ఈ రేంజ్లో మనం ట్రావెల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏసీ యూజ్ చేయాల్సిందే. ఎందుకంటే వితౌట్ ఏసీలో వెళ్తే మనకి ఇంటీరియర్ మొత్తం కూడా ఫాగ్ అయితే అయిపోతూ ఉంటుంది. సిఎన్జి ఫిల్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 189 కిలోమీటర్లు అయితే నేను ట్రావెల్ చేసేసాను భయ్య. చూడండి స్పీడోమీటర్, అలాగే ఇక్కడ మనకి డిజిటల్ మీటర్ రెండు కూడా క్లియర్గా చూపిస్తున్నాను. సో రెయిన్ కూడా చాలా ఎక్కువగా పడుతుంది. బట్ అయినా సరే కార్లోనే ఉన్నాం కాబట్టి హై స్పీడ్ వెళ్ళకుండా ఒక 40 to 50 ఈ స్పీడ్లో అయితే నేను హైదరాబాద్ వెళ్తూనే ఉన్నా. నా జర్నీ మొత్తం కూడా హైవేలోనే జర్నీ మొత్తం నేనైతే కంటిన్యూగా వెళ్ళాను. ఇప్పటి వరకు 241 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసేసాను. ఏసీ కూడా మధ్యలో ఒక 50 కిలోమీటర్లు ఏమో ఏసీ కూడా యూజ్ చేశాను. సో రఫ్గా మీరు ఏసీ యూజ్ చేసి కొంత సమయం ఇంకొంతసేపు వితౌట్ ఏసీలో వెళ్ళినా సరే ఎంత మైలేజ్ వస్తుంది అనేది ఇంకా సేపట్లో నేనైతే మీకు చూపిస్తాను. ఇంకొకసారి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను అనేది మీకు చూపిస్తున్నాను. చూడండి 258 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. సిఎన్జి అయితే అయిపోయినట్టు చూపిస్తుంది. 264 కిలోమీటర్ల తర్వాత నాకు ఆటోమేటిక్గా సిఎన్జి నుంచి పెట్రోల్కి అయితే కన్వర్ట్ అయిపోయింది. సో మనం ఏం చేయక్కర్లా, ఆటోమేటిక్గా సిఎన్జి అయిపోతే పెట్రోల్ మోడ్కి అయితే స్విచ్ అయిపోతుంది భయ్య. లాస్ట్ ఒక 10 to 15 కిలోమీటర్ ముందే మనకైతే సిఎన్జి ఇండికేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒకవేళ మన వెహికల్లో సిఎన్జి లాస్ట్ అయిపోతూ ఉంది అన్నటప్పుడు మనకైతే ఇండికేషన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒక పాన సింబల్ కనిపిస్తుంది కదా సిఎన్జి అని. సో దీనికి అర్థం ఏంటంటే పెట్రోల్ మోడ్కి షిఫ్ట్ అయిపోయింది అని అర్థం. కింద ఒక చిన్న పెట్రోల్ సింబల్ కనిపిస్తుంది కదా, దానికి అర్థం ఏంటంటే సిఎన్జి అయిపోతుంది అని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం 264 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం. మనం ఫిల్ చేసిన సిఎన్జి ఎన్ని కేజీలు అంటే 8 kg సిఎన్జి అయితే ఎక్కిపించాము. సో మనీ రూపంలో మనం క్యాల్కులేట్ చేసుకుంటే 730 రూపీస్ సిఎన్జి అయితే ఎక్కిపించాము. మీలో చాలామంది ఒక కార్ కొని దాంతో ఓలాలో ఊబర్లో బిజినెస్ చేయాలి అని చూస్తారు. సో వాళ్ళంటే వాళ్ళకి నేనేం సజెషన్ ఇస్తున్నానంటే, ఈ ఓలాలో ఊబర్లో బిజినెస్ ఉందా లేదా అని తెలియకుండా ఒక కొత్త కార్ కొని ఇబ్బంది పడే కంటే ఒక కార్ని రెంట్కి తీసుకొని ఒక 3 months వాడి మీకు నచ్చితే అప్పుడు కొత్త కార్ తీసుకుంటే బెటర్ అని నా సజెషన్. సో హైదరాబాద్లో రెంటల్ కార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళ నంబర్ ఇక్కడ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. సో ఇది ట్యాక్సీ పర్పస్లో మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ఓన్లీ ఊబర్లో మాత్రమే మనం నడిపించుకోవాలి. ఈ కార్ తీసుకోవాలంటే కనీసం 3 months మనమైతే యూజ్ చేయాలి. అప్పుడే ఈ నెంబర్లకి మనం కాల్ చేయండి. సో 1 dayకి 2 daysకి రెంటల్కి అయితే ఇవ్వరు. సో ఇది ఒక ఫ్లీట్ ఏజెన్సీ భయ్య. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే కాల్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి. వితౌట్ ఇంట్రెస్ట్ అయితే స్కిప్ చేసేయండి. సో 8 kg కదా, ఇప్పుడు మనం కౌంటింగ్ చేద్దాం. సో 264 డివైడెడ్ బై 8 kg వేస్తే మనకి యావరేజ్గా మైలేజ్ వచ్చేసరికి 33 అయితే చూపిస్తుంది భయ్య. కొంచెంసేపు ఏసీ యూజ్ చేశాను, కొంచెంసేపు అయితే వితౌట్ ఏసీతో కూడా నడిపించాను. సో యావరేజ్గా మీరు కొంచెంసేపు ఏసీ యూజ్ చేసి కొంచెంసేపు ఏసీ లేకుండా నడిపిస్తే 30 నుంచి 33 వరకు అయితే హైవేలో మైలేజ్ అయితే క్లైమ్ చేయొచ్చు. మరి కంటిన్యూస్గా ఏసీ యూజ్ చేసుకుంటూ హైవేలో వెళ్తే ఎంత మైలేజ్ వస్తుందని మీకు డౌట్ అయితే ఉంటుంది కదా. సో మీరు కంటిన్యూస్గా ఏసీ యూజ్ చేసుకుంటూ హైవేలో ట్రావెల్ చేస్తే ఎకనామీ మోడ్లో వెళ్తే కంప్లీట్గా ఒక 27 నుంచి 30 ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో అయితే మీకు మైలేజ్ అయితే వస్తుంది భయ్య. సో నేను ఇప్పుడు టువర్డ్స్ విజయవాడ హైవేలో అయితే ఉన్నా భయ్య. ఇక్కడ ఎక్కడ కూడా నాకు సిఎన్జి అయితే లేదు. ఇక్కడ నుంచి నేను ఒక 40 to 50 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే నియర్ బై విజయవాడ దగ్గరలో అయితే సిఎన్జి స్టేషన్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ సిఎన్జి బంక్ వెళ్ళి అక్కడైతే నేను వీడియో అయితే చూపిస్తాను భయ్య. ఇంకొకటి చాలామంది చెప్తూ ఉన్నారు సిఎన్జి అనేది ఎక్కువగా పట్టదు, ఈ వెహికల్స్లో 7 kgతో ఎండ్ అయిపోతుంది అంటున్నారు. సో ఇప్పుడైతే నేను సిఎన్జి బంక్ దగ్గరలో ఉన్న సిఎన్జి కొట్టించుకున్న తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను. వెళ్తూ ఈ వెహికల్తో నేను ఏమేమి ప్రాబ్లమ్ ఫేస్ చేశాను, నాకు ఏ పాయింట్స్ బాగా నచ్చాయి, దీని గురించి అయితే కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ చాలామంది ఈ 1000 cc వ్యాగనర్ వెహికల్ బాడీ రోల్ ఉంటుందా అని అడుగుతున్నారు. సో నేనైతే బాడీ రోల్ అంతేమైతే అబ్జర్వ్ చేయలేదు. హైవేలో వెళ్ళాను కాబట్టి
సో నేనైతే 100 to 140 కూడా వెళ్ళాను. బట్ అంత బాడీ రోల్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేదు. బట్ అయితే బాడీ రోల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మనం ఏవైతే స్విఫ్ట్, బెలినో ఇలాంటి వెహికల్స్ డ్రైవ్ చేసి ఈ వెహికల్కి వస్తే మీకైతే ఖచ్చితంగా కంపారిజన్ అయితే అర్థమవుతుంది. ఈ హైవేలో ఈ వెహికల్ మరీ అన్స్టేబుల్ అవ్వడం ఇట్లాంటివి ఏమైతే నేనైతే నోటీస్ చేయలేదు భయ్య. సో నాకు ఒక కాన్ అయితే అనిపించింది. స్టీరింగ్ రెస్పాన్స్ అనేది వెహికల్ హై స్పీడ్లో ఎంత హార్డ్ ఉందో లో స్పీడ్లో కూడా అంతే హార్డ్ అనిపిస్తుంది. ఆబ్వియస్గా హై స్పీడ్లో స్టీరింగ్ రెస్పాన్స్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది. బట్ లో స్పీడ్లో కొంచెం స్మూత్గా ఉంటే బాగుండు అనిపించింది. సో పెద్ద డిఫరెన్స్ ఏమనిపించలేదు. హై స్పీడ్లో ఎలా హార్డ్ ఉందో లో స్పీడ్లో కూడా అలానే హార్డ్ ఉంది. సో ఒక్కొక్కసారి నేను 2 హ్యాండ్స్తో కూడా డ్రైవ్ చేస్తున్నాను. సో కొంచెం స్టీరింగ్ దగ్గర ఇంకొంచెం స్మూత్గా ఉంటే బాగుండు అని అనిపించింది. బట్ వాళ్ళ డిజైన్ మెకానిజం ఎలా ఉందో మనకైతే తెలియదు కదా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సో నాకు మెయిన్ ఇదైతే కాన్ అనిపించింది. ఏసీ విషయంలో నేనైతే సాటిస్ఫాక్షన్ అవ్వలేకపోయాను. ఎందుకు అంటే ఈ వెహికల్ వాగనర్ వెహికల్కి ఫ్రంట్లోనే మాత్రమే ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. సో బ్యాక్ సైడ్లో ఏసీ వెంట్స్ లేవు. ఎవరైతే డ్రైవర్ సీట్లో కూర్చున్నారో డ్రైవర్కి అట్ ద సేమ్ టైం కో ప్యాసింజర్కి వీళ్ళకే ఏసీ అనేది బాగా చిల్ అవుతారు. సో బ్యాక్ సైడ్ మన ఫ్యామిలీ కానీ ఇంకెవరైనా ఉన్నారంటే వాళ్ళ వరకు అయితే ఏసీ అనేది ప్రాపర్గా వెళ్ళదు భయ్య. సో ఇక్కడ నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. సో ఇప్పుడు మనం ఈ వెహికల్ని ట్యాక్సీ పర్పస్లో తీసుకున్నాం కాబట్టి ఓకే. బట్ మన ఫ్యామిలీ కోసం తీసుకుంటే ఏసీ అనేది బ్యాక్ సైడ్ వరకు అయితే చిల్ చేయలేదు. ఎందుకంటే బ్యాక్ సైడ్లో ఏసీ వెంట్స్ లేవు. ఇక్కడ ఒక్క దగ్గర నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. బ్యాక్ సైడ్లో కూడా ఏసీ ఈవెంట్స్ ఉంటే బాగున్ను అని నాకైతే అనిపించింది భయ్య. ఇంకొక ప్రో ఏంటంటే ఈ వెహికల్ అండర్ 1000 cc వెహికల్ అయినప్పటికీ కూడా మీకు ఎక్కడ ఫీల్ అయితే ఉండదు ఇది లో సీసీ వెహికల్, ఇంకాస్త పికప్ ఉంటే బెటరు అని చెప్పి. పెట్రోల్లో ఇనీషియల్ పికప్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను సిఎన్జి పంప్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు నా వెహికల్లో సిఎన్జి అయితే కొట్టించుకుంటున్నా. సో ఇప్పుడైతే సిఎన్జి అసలు ఏమీ లేదు. ఇప్పుడు ఎన్ని కేజీలు సిఎన్జి ఎక్కుద్ది అనేది క్లియర్గా చూపిస్తాను. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, అన్న మీ వెహికల్లో కాదు ఏ వెహికల్లో కూడా 7.5 kg కంటే ఎక్కువ సిఎన్జి ఎక్కదన్నా అని చెప్తున్నారు. సో ఇప్పుడు నేను ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే నా వెహికల్లో 8.84 kg సిఎన్జి అయితే ఎక్కింది భయ్య. దగ్గర 9 kg సిఎన్జి అయితే ఎక్కేసింది. అమౌంట్లో చూసుకుంటే 770 రూపీస్ సిఎన్జి అయితే ఎక్కింది భయ్య. సో మీలో చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది కదా ఫుల్ ట్యాంక్ సిఎన్జి ఎన్ని కేజీలు ఎక్కుద్దని. సో ఈ వీడియోలో మీకైతే క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా. సో బంక్లో మంచి ప్రెజర్ ఉంటే దగ్గర 8.5 kg వరకు అయితే సిఎన్జి ఎక్కుద్ది. ఒకవేళ బంక్లో ప్రెజరే లేకపోతే మ్యాక్స్ టు మ్యాక్స్ 8 kg సిఎన్జి అయితే ఎక్కుద్ది. చూసారు కదా మొత్తం సిఎన్జి మొత్తం అయితే అయిపోయింది. సిఎన్జి అయిపోయిన తర్వాత దాదాపు నేను ఒక 50 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. సో సిఎన్జి ఎక్కడ దొరకలేదు. నాకు విజయవాడ హైవే దగ్గరలో అయితే ఒక సిఎన్జి స్టేషన్ అయితే దొరికింది. ఇక్కడైతే సిఎన్జి అయితే కొట్టించాను. ఇప్పుడు సిఎన్జి ఎంత ఉందో చూద్దాము. సో ఇప్పుడు సిఎన్జి అయితే ఫుల్ సిఎన్జి అయితే ఉంది భయ్య. చూడండి ఫుల్ ట్యాంక్ సిఎన్జి అయితే ఉంది. పెట్రోల్ అయితే 2 points అయితే ఉంది. సో ఇప్పుడు మనం స్విచ్ అవ్వాలంటే ఇక్కడ ఫ్యూయల్ బటన్ ఉంది కదా, దీనిపైన సింగిల్ ట్యాప్ చేస్తే మనకి పెట్రోల్ నుంచి సిఎన్జికి అయితే షిఫ్ట్ అవుతుంది. చూడండి ఇప్పుడైతే సిఎన్జిలోకి అయితే కన్వర్ట్ అయ్యింది. సో ఇక్కడ నుంచి మనం సిఎన్జి మోడ్లో వెహికల్ అయితే రన్ చేద్దాం. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు దీన్ని ఎలా స్విచ్ చేయాలి, ఎలా చేంజ్ చేయాలని. సో మనం చేంజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ మన వెహికల్లో ఫుల్ ట్యాంక్ సిఎన్జి ఉంటే ఈ వెహికల్ సిఎన్జిలో మూవ్ అవుతుంది. ఒకవేళ సిఎన్జి అయిపోయింది అంటే అప్పుడు పెట్రోల్లో కన్వర్ట్ అయిపోతుంది. ఒకవేళ సిఎన్జి ఉండి మీకు పెట్రోల్లో డ్రైవ్ చేయాలనుకుంటే అప్పుడు మీరు స్విచ్ బటన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేస్తే పెట్రోల్లో వెళ్ళొచ్చు. ఇలా పెట్రోల్లో వెళ్ళినప్పుడు పికప్ చాలా ఎక్కువగా ఉంటుంది, మైలేజ్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది. సో ఎక్కువ పికప్ కావాలి అనుకునేటప్పుడు మీరైతే పెట్రోల్ మోడ్లో వెళ్ళొచ్చు. ఇంకొకటి ఏంటంటే హిల్స్ ఉంటాయి కదా, హిల్స్ అంటే కొండల ప్రాంతంలో ఉండే వాళ్ళు సిఎన్జి వెహికల్ ఉంటే ఆ టైంలో వాళ్ళు పెట్రోల్లో కన్వర్ట్ చేసి పెట్రోల్తో అయితే మూవ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే పెట్రోల్లో కాస్త పికప్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఈ స్విచ్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. సో నైట్ నుంచి కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తూనే ఉన్నాం భయ్య. నేను మా ఫ్రెండ్ ఇద్దరం అయితే మారి డ్రైవింగ్ అయితే చేస్తున్నాము. యాక్చువల్లీ చిన్న మెడికల్ ఎమర్జెన్సీ మీద నేను మా నెగిటివ్ ప్లేస్కి అయితే వెళ్ళాను, శ్రీకాకుళం. సో అక్కడ నుంచి ఇక కంటిన్యూస్ కంటిన్యూస్ కొట్టుకుంటూ వస్తున్నాను. సో ఇప్పుడు నౌ వీఆర్ రీచ్డ్ విజయవాడ. సో ఇప్పుడైతే మనం విజయవాడ దగ్గరలో అయితే ఉన్నాం. సో కృష్ణా ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాం భయ్య. చూడండి ఒకసారి, ఇంకొక 2 కిలోమీటర్లు ఏమో ఫ్లైఓవర్ దాటినాక విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే లైట్ నిద్ర అయితే వస్తుంది. నైట్ 1 నుంచి 2 వరకు కంటిన్యూస్ గా నేనే డ్రైవ్ చేశాను. మా వాడు పడుకున్నాడు. ఇప్పుడు నేను డ్రైవ్ చేయను, ఇక నిద్ర వస్తుంది కాబట్టి ఏదైనా చాయ్ తాగి తర్వాత ఏమైనా టిఫిన్ తిని ఇక మనం పడుకుంటే మా వాడు డ్రైవ్ చేస్తాడు. సో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఈ వాగనర్ కార్ అయితే అవసరం. నాకైతే
చాలా బాగా నచ్చింది. దట్టు సిఎన్జిలో మంచి మైలేజ్ అయితే వస్తుంది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సిఎన్జిలో అంత మైలేజ్ వస్తుందని. సిఎన్జిలో టాప్ స్పీడ్ వచ్చేసరికి 140 వెళ్ళింది భయ్య. నేనైతే ఈ సిఎన్జిలో ఈ వెహికల్ 140 అయితే కొట్టాను. వెహికల్స్ ఏమీ లేకుంటే రోడ్ అంతా ఖాళీ ఉంటే 140 కొట్టాను. మిమ్మల్ని కొట్టమని సజెషన్ చేయట్లా, బట్ ఈ వెహికల్ సిఎన్జిలో కూడా 140 వెళ్తుంది అని చెప్పడం వరకే. అది కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి. సో యాక్చువల్లీ ఆ స్పీడ్ టెస్ట్ చేస్తేనే మీ అందరికీ తెలుస్తుంది కదా ఈ వెహికల్ సిఎన్జిలో ఎంత మైలేజ్ వస్తుంది, సిఎన్జిలో టాప్ స్పీడ్ ఎంత ఉంది, బ్రేక్ రెస్పాన్స్ ఎలా ఉంది అని. సో రెండిట్లో కూడా చాలా బాగుంది పికప్. ఏది మన పెట్రోల్ పికప్ కూడా బాగుంది. అట్ ద సేమ్ టైం సిఎన్జిలో కూడా ఇనీషియల్ పికప్ కొంచెం లాగ్ ఉన్నా సరే పికప్ అయ్యే కొద్దీ వెహికల్ అయితే ఆల్రెడీ చాలా బాగుంది భయ్య. నేనైతే ప్రతి ఒక్కరికి ఎవరైతే అండర్ 8 lakhs లో ఈ వెహికల్ తీసుకోవాలి అంటే ఈ సెగ్మెంట్ లో నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు వ్యాగనర్ చూస్తూ ఉంటే తీసుకోమని సజెషన్ చేస్తాను. బట్ ఏంటంటే ఈ వెహికల్ తీసుకుంటే బిల్డ్ క్వాలిటీ దగ్గర మనం కాంప్రమైజ్ అయిపోవాలి భయ్య. ఇది 5 star రేటెడ్ బిల్డ్ క్వాలిటీ కాదు. సో మీరు 5 star మీ సేఫ్టీ ప్రికాషన్స్ అంటే మీ మెయిన్ ప్రయారిటీ సేఫ్టీ అనుకుంటే ఈ వెహికల్ జోలికి రావద్దు. సో మైలేజ్ బాగా రావాలి, పర్సనల్ గా చిన్న కారు ఉన్నా పర్లేదు అనుకున్నప్పుడు ఈ కార్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. బట్ అయితే సేఫ్టీ పరంగా దీనికి కొంచెం తక్కువ ఉంటుంది. సో ఈ విషయం మీ అందరికీ తెలుసు, మారుతి కంపెనీ అనేది సేఫ్టీ పరంగా ఎలా ఉంటుంది అనేది. సో ఇక మనం ఓన్ డిసిషన్ మీద ఈ కారే తీసుకోవాలా లేకుంటే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో నెంబర్ ఆఫ్ కార్స్ అయితే ఉంటాయి, ఏ కార్ అనేది తీసుకోవచ్చు. సో ఇంకా డ్రైవ్ చేస్తూ మాట్లాడదాం. యాక్చువల్లీ కళ్ళు పడిపోతే నేను నిద్ర వస్తుంది అసలు మాట్లాడుతున్నాను కానీ అసలు. వైపు అయితే ఫుల్ నిద్ర అయితే వస్తుంది, మరోవైపు అయితే నా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా వీడియో పైన మీతో డిస్కషన్ చేయాలి. నేను ఏమేమి ప్రాబ్లం ఫేస్ చేశాను, ఈ వెహికల్ కంఫర్ట్ ఎలా ఉంది, ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి నా ఫోకస్ అంతా కూడా వీడియో మీద కాకుండా మీతో అంటే వీడియో పైన ఎక్కువ ఫోకస్ పెట్టాను. సో నేనైతే రోడ్ మర్చిపోయాను. విజయవాడ ముంగట ఒక ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది, ఆ లెఫ్ట్ తీసుకొని ఫ్లైయర్ కింద నుంచి అయితే వెళ్ళాలి. నేను ఫ్లైయర్ మీద నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళాల్సింది, టువర్డ్స్ గుంటూరు అయితే వచ్చేసాను భయ్య. మీతో మాట్లాడుతూ 30 kilometers అయితే నేను ట్రావెల్ చేశాను. ఏంట్రా రాంగ్ రోడ్ వచ్చేసాము అని చెప్పి మా ఫ్రెండ్ గారికి లేపితే, అరే నువ్వు గుంటూరు వచ్చేసినారా, మనం పోవాల్సింది హైదరాబాదు, మళ్ళీ యూటర్న్ తీసుకో అని అన్నాడు. సో రెండు వైపులు కలిపి 60 kilometers. అది పక్కన పెడితే మధ్యలో ఒక టోల్ గేట్ కూడా వచ్చింది. సో ఇవన్నీ మాకు లాసే. ఈ లాసెస్ అన్నీ కూడా నేను పట్టించుకోలేదు. సో ఇక్కడ మనం చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. సో ఎక్కడైతే మనం మైనస్లు ఉన్నాయో వాటిని మనం ప్లస్గా మనం మార్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో విషయాలు మీకు జరిగి ఉంటాయి, ఒకవేళ జరగకపోతే జరగవచ్చు, చెప్పలేము. సో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ని ఎక్కువగా ప్రెజర్ తీసుకొని మనం టెన్షన్ పడే కంటే అక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది, మనం ఒక ప్రాబ్లం ఫేస్ చేసాము అంటే నెక్స్ట్ టైం ఆ ప్రాబ్లం ఫేస్ చేయకూడదు, అది మళ్ళీ రిపీట్ కాకూడదు, ఇలా ప్లాన్ చేసుకోవాలి. మనం ఫ్రస్ట్రేషన్ అయ్యామంటే మనకు జరిగే నష్టం కంటే మన ఫ్రస్ట్రేషనే మనకి ఇంకా ఎక్కువగా డీమోటివేషన్ అయిపోతాం. సో ఒక మైనస్ జరిగిందంటే అదేం పట్టించుకోకుండా సో కూల్గా ఉండండి, నెక్స్ట్ టైం దాన్ని రిపీట్ చేయకుండా చూడండి. సో అలాంటప్పుడే మనం బెటర్గా ఆలోచించగలం. ఇప్పుడు డే టైంలో రోడ్ అంతా ఖాళీగా ఉందని ఈ వెహికల్ సిఎన్జి ఎంత స్పీడ్లో వెళ్తుంది అనేది మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. సో డే టైంలో మనకి మధ్యలో వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి. నేనైతే మ్యాక్స్ ట్రై చేసింది 140 వరకు అయితే ట్రై చేసే భయ. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే 140 వరకు అయితే బండి అయితే మాత్రం దూసుకెళ్తుంది. సో వెహికల్లో కూడా లోడ్ ఏమీ లేదు. సో ఇద్దరమే ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఈ స్పీడ్లో వెళ్ళొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ వెహికల్ కొత్త వెహికల్ కాబట్టి ఎంత పికప్ ఉండొచ్చు. సో ఆఫ్టర్ 1 year తర్వాత ఎంత పికప్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నేనైతే చెప్పలేను. సో ఎవరైనా సిఎన్జి ఓల్డ్ వెహికల్స్ ఉంటే మీ వెహికల్ పికప్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ వెహికల్స్ ఎంత మైలేజ్ వస్తున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అవుటర్ రింగ్ రోడ్లో ఎంత మైలేజ్ వస్తుంది అనేది క్లియర్గా మీకైతే చూపించాను కదా. సో మన హైదరాబాద్ ట్రాఫిక్లో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జితో అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకైతే డీటెయిలింగ్గా వీడియోస్ అయితే తీసుకొస్తాను. అప్పటి వరకు మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి ఈ క్యాబ్కి సంబంధించినవి. అలాగే క్యాబ్లో 1 dayలో ఎంత ఎర్నింగ్ చేయొచ్చు, ఎంత పెట్రోల్ పోతుంది, టోటల్గా ఎంత ఎర్నింగ్ చేయొచ్చు అనేది చాలా వీడియోస్ అయితే చేసాం భయ్య. ఆ వీడియోస్ అన్ని చూడండి. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ అమ్మవారి టెంపుల్ ముంగటైతే ఉన్నాం, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ ముంగటైతే ఉన్నాం. సో చూడండి ఒకసారి వ్యూ అయితే మీకు చూపిస్తాను.
సో అక్కడ సింబల్ చూస్తేనే మీకు అందరికీ అర్థమైపోతుంది ఇది విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అని చెప్పేసి. లెఫ్ట్ సైడ్లో మనకి కృష్ణా బ్యారేజ్ అంటారు కదా, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కృష్ణా ఫ్లైఓవర్ అయితే ఉంది. ఫ్లైఓవర్ నిండా వాటర్ అయితే ఉంది, ఎందుకంటే ఇది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా వాటర్ అయితే స్టాక్ పెట్టారు భయ. చూడండి వ్యూ యాంగిల్ చాలా బాగుంది. బట్ ఇక్కడెక్కడ కూడా మనం వెహికల్ని స్టాప్ చేయడానికి పర్మిషన్ అయితే లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్లైఓవర్ పైన ఉన్నాం. సో ఇక్కడ ఎక్కడైనా వెహికల్ ఆపామంటే చాలానే వేస్తారు. సో అందుకోసమే నేను ఎక్కడ వెహికల్ ఆపట్లేదు. మీకు వీడియోలోనే విజువల్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్లీ వ్లాగింగ్ ఛానల్ అయితే ఇక్కడ వచ్చి మొత్తం ఒక వ్లాగ్ అయితే చేసేవాడిని. బట్ ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఒక వ్లాగింగ్ ఛానల్ పెడదాము నాకైతే ఉంది. మీరందరూ సపోర్ట్ చేస్తే ఒక వ్లాగింగ్ ఛానల్ కూడా పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. బట్ చూద్దాం ప్రాక్టికల్గా అది ఎప్పుడు పాసిబిలిటీ అవుతుందో నేనైతే చెప్పలేను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేనైతే ట్రై చేస్తాను ఒక వ్లాగింగ్ ఛానల్ పెట్టడానికి. సో ఇప్పుడు డ్రైవ్ చేస్తున్న ఈ వ్యాగనార్ కార్ సిఎన్జి మైలేజ్ టెస్ట్ చేశాం కదా, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. అవుటర్ రింగ్ రోడ్లో వెళ్తే మనం ఏసీ వాడకపోతే 30 to 35 వరకు రావచ్చు. బెటర్గా డ్రైవ్ చేస్తే, నార్మల్గా డ్రైవ్ చేస్తే 30 to 33 అయితే రావచ్చు. బట్ నాకైతే ఏసీ కొంచెంసేపు వాడితే నాకైతే 33 అయితే వచ్చింది. మీరు కంటిన్యూస్గా ఏసీ వాడితే మీకు ఇన్ బిట్వీన్ 27 to 30 ఈ మధ్యలో అయితే మీకు పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ వెహికల్ ఫ్యామిలీ కోసం కొంటారా లేకుంటే ట్యాక్సీ కోసం కొంటారా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి భయ్య. ఎంతమంది ఈ వెహికల్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో కామెంట్ చేస్తే మాకు కూడా అర్థమవుతుంది. ఈ వీడియో వల్ల ఎంతమంది అన్సాటిస్ఫాక్షన్ అయ్యారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతమంది సాటిస్ఫై అయ్యారో కామెంట్ చేస్తే మాకు అర్థమవుతుంది. మీరు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఏమైనా అర్థం కాలేదు, మీకు ఏమైనా నెగిటివ్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ ఒకసారి ఆలోచించండి, ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. సో ప్రతిదీ నేనైతే తీసుకుంటాను భయ్య. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ వ్యాగనర్ కార్ని సిటీలో డ్రైవ్ చేస్తే సిటీ కండిషన్లో ఎంత మైలేజ్ వస్తుంది అనేది అప్కమింగ్ వీడియోలో మీ ముందుకైతే తీసుకొస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్ని చూస్తూ మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.